కార్తీక పురాణం 18వ అధ్యాయం. సత్కర్మానుష్ఠాన ఫలప్రభావం. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశం చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవం సమస్తము మీరే. నా పూర్వపుణ్య ఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటిస్థించేను. లేనిచో నేను మహాపాపినయు మహా అరణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టిని ఉండగా తమ కృప వలననే నాకు మోక్షం కలిగినది కదా. మీ దర్శన భాగ్యం లేని ఎడల నాకు ఈ అరణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడా, మీ దర్శన భాగ్యం ఎక్కడా, నాకు సద్గతి ఎక్కడా, పుణ్యఫలప్రదయగు ఈ కార్తీక మాసం ఎక్కడా, నాకు పాపాత్ముడు అను నేనెక్కడా, ఈ విష్ణు ఆలయం మందు ప్రవేశించుటెక్కడా? ఇవి అన్నీయును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మనవడెట్లు అను సరించవలయనో దాని ఫలమెట్టి దో విశీతకరింపుడు అని ప్రార్థించెను. ఓ ధనలోభ, నీవు అడిగిన ప్రశ్నలన్నీయూ మంచివే. అవి అందరికీ ఉపయోగపడతాయి. కానీ శ్రద్ధగా వినుము, వివరించిదెను అని ప్రతి మనుజుడు ఆ శరీరము సుస్థిరమని నమ్మి జ్ఞానశన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మనాచరించి వాటి ఫలము పరమేశ్వర అర్పితమనరించిన జ్ఞానం కలుగును. మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించగా వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, విశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఉండుగాను అనగాని 3 మాసములు ఎందయున్నను తప్పక నదిలో ప్రాతకాల స్నానం చేయవలెను. అటుల స్నానములాచరించి దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందు స్నానం చేయవచ్చును. ప్రాతకాలమున స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనం, సూర్య నమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసంతో సమానమైన మాసం వేదములతో సరితూగ శాస్త్రం, గంగా గోదావరి నదులకు సమని తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతీయు, భార్యతో సరితీగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేదని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభు ఇటుల ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చతుర్మాస్య వ్రతమని చెప్పితిరే, ఏ కారణం చేతుడని ఆచరించవలెను? ఇది మరెవ్వరికైనా ఆచరించవచ్చునా? ఈ వ్రతమును ఎవరు ఆచరించవలసి వస్తుంది? విధానం ఎలాంటిది? సవిస్తరంగా విశదీకరింపుడు అని కోరెను. అందులకు అంగీరసుడు ఇటుల చెప్పెను. ఓయి వినుము. చతుర్మాస్య వ్రతము అనగా సతీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దిన ఫలప్రదమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచెను. ఆ 4 మాసములకి చతుర్మాసమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అనియు. ఏ వ్రతమునకు చతుర్మాస వ్రతమనియు పేరు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కర్యాలు చేసినచో పుణ్యఫలం కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని. కాని ఆ సంగతులు నీకు తెలియచేస్తున్నాను. తొల్లి కృత యుగంబున వైకుంఠమునందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి ఆత్మనేత్రుండను, చతుర్బాహుండను, కోటి సూర్య ప్రకాశమాముండను అగు శ్రీమన్నారాయణుకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను. అంతట శ్రీహరి నారదునిగాంచి ఏమియో
తెలియని వాని వలె మందహాసముతో ఇట్లనెను, నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములే లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నావా? ప్రపంచమనే అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగెను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున ఏవి ఎరుగని విషయమున లేవేయని లేవు. అయినను నన్ను వచింపమనుటచే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు. వారెట్లు విముక్తులవుదురో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకుండా ధనిన పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సాహితులుగా, పరనిండా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల అనర్చి రక్షింపమని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడు అయిన శ్రీమన్నారాయణుడు కలవార 10 లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతయు తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండు ఉండెను. పుణ్యనదులు పుణ్యశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని కాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేసెను. కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరికుండిరి. కొందరు గర్విష్ఠులైరి, మరికొందరు కుమార్తెలై శ్రీహరిని కన్నేతి అయినను చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి వీరి నేతలు తరింపచేస్తున్నా యని ఆలోచించి ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ, చక్ర, గద, పద్మ, కౌస్తుభ, వనమాల దల్యం కాల యతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోనూ భక్తులతోనూ ముని ప్రతీకరమగు నైమిసారణ్యమునకు వెడలెను. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమములు ఖరీదించిన సచిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణ దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి అది దైవములగు నా లక్ష్మీనారాయణిట్లు స్తోత్రము గావించిరి. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 18వ రోజు పారాయణము 18వ అధ్యాయము సమాప్తము. స్వస్తి.